నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. ఈ రోజు అనగా 10/1/2026 రోజున భారతీయ జనతా పార్టీ హిమాయత్ గౌటీషన్ ఆధ్వర్యంలో బీజేపీ సంక్రాంతి సంబరాలు హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్స్ విట్టలవాడి హనుమాన్ టెంపుల్ శ్రీ ముత్యాలమ్మ మహంకాళి అమ్మవారు మరియు రేణుకాదేవి దేవస్థానం దగ్గర ఈ రోజు 12 గంటలకు జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న సైకాలజిస్ట్ ప్రశాంత్ గారు మరియు బ్యూటిషియన్ వైష్ణవి గారు 150 మంది మహిళలు ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం ఎంతో సంతోషాన్ని ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి విచ్చేయడం జరిగింది. మహిళలు ముగ్గులు వేయడం చూసి చాలా సంతోషించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు సన్మానం చేయడం జరిగింది. ఆధ్వర్యంలో బీజేపీ సంక్రాంతి సంబరాలు ఇక్కడ విట్టలవాడి అమ్మవారి సమక్షంలో జరిగినది. మంచిగా ఒక 150 మంది పార్టిసిపేట్ చేశారు. అందరికి కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ మాజీ శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారు విచ్చేసి బహుమతులు ప్రకటించి వారికి బహుమతులు ఇచ్చారు. దానికి మహిళా మండలి కమిటీ వారు కూడా వాళ్ళు జడ్జెస్ నుండి వాళ్లకు ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు. వైభవంగా జరిగినది. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ హిమాయత్ డివిజన్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో ఈరోజు హిమాయత్ డివిజన్లో ముగ్గుల పోటీ కార్యక్రమం జరపడం జరిగింది. మన దేశం ఏదైతే మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీ మనము పెట్టుకోబడింది. నరేంద్ర మోడీ గారు ఏదైతే మన దేశంలో మన దీపావళి కానీ ఇతర పండుగ యునెస్కో నుంచి మనము దాన్ని గుర్తింపు చేయడం అనేది అదే లక్ష్యంగా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క సంస్కృతి సంప్రదాయాలు కాపాడే విధంగానే ఈరోజు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం హిమాయత్ డివిజన్లో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన అందరూ హిమాయత్ వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. నమస్తే, జై శ్రీరామ్. ప్రశాంతి, నా పేరు ప్రశాంతి. నేను సైకాలజిస్ట్. ఈరోజు ఇక్కడ ఈ అడ్వాన్స్ సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం మేము వచ్చినందుకు ఇక్కడ ముగ్గుల పోటీ జరిగింది. ఆ ముగ్గుల పోటీలో అందరు విఠలవాడి అందరు చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చారు. కలర్ కాన్సెప్ట్ తో గానీ, థీమ్ గానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో దీనికోసము మనం వచ్చాము. నమస్తే అండి, నా పేరు వైష్ణవి. నేను ఒక బ్యూటీషియన్ అండి. విఠలవాడిలో నాది బ్యూటీ పార్లర్ ఉంది. సో యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి విఠలవాడిలో సమ్ ఇయర్స్ నుంచి జరుపుతా ఉన్నారు. ప్రతిసారి కొత్త కొత్త పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో బీజేపీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నందుకు, పిల్లలు ముందుకు రావడము, లేడీస్ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేయడం. ముగ్గుల పోటీ వల్ల ఊరోళ్ళకి వచ్చేది మెమరీ ఏంటి? ఈ ముగ్గుల పోటీ వలన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న ఒక ఆర్ట్, మన తెలుగు సాంప్రదాయం మెయిన్ థింగ్. డైలీ వాళ్ళు లేచి చేయడము ఇంట్లో మనకి జరిగేవి వాళ్ళు నేర్చుకుంటారండి. దీంతో వాళ్ళకి ఒకటి యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది బాగా వాళ్ళకి. అండ్ ఇది ఒక మన సాంప్రదాయం అండి. సో దాన్ని వీళ్ళు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అది చాలా చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళని చూస్తూ ఉంటే. సో ఇవాళ మేము జడ్జిమెంట్ ఇచ్చినామండి ఇక్కడ. సో చాలా బాగా చేశారు. మాకే చాలా ఇబ్బంది అయింది అక్కడ జడ్జిమెంట్ తీసుకోవడంలో కూడా. ఎవ్రీవన్ వేర్ సో గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ధన్యవాదాలు జిఎన్ఆర్ ఛానల్ వాళ్ళకి కూడా. ధన్యవాదాలు జిఎన్ఆర్ ఛానల్.